స్టాక్ మార్కెట్ స్థిరమైన క్షీణతను ఎదుర్కొంటున్నప్పటికీ గత వారం రోజులుగా వరుసగా 3 ట్రేడింగ్ రోజులు పతాంజలి ఫుడ్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా 3 ట్రేడింగ్ రోజులలో కంపెనీ షేర్లు సుమారు 2% పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.70% క్షీణించాయి. స్టాక్ మార్కెట్లో మొత్తం పెట్టుబడిదారులు 3 రోజుల్లో నష్టాలను చవిచూడగా, మరోవైపు పతాంజలి తన పెట్టుబడిదారులకు 1000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించి పెట్టింది. రాబోయే రోజుల్లో పతాంజలి షేర్లు మరింత తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్షీణిస్తున్న స్టాక్ మార్కెట్లో పతాంజలి ఫుడ్ షేర్లు ఎలా పనిచేశాయో తెలుసుకుందాం ఇప్పుడు. గత వారం చివరి 3 ట్రేడింగ్ రోజుల్లో పతాంజలి ఫుడ్స్ షేర్లు బాగా పెరిగాయి. జనవరి 20న కంపెనీ స్టాక్ ₹502 వద్ద పడిపోయిందని డేటా చూపిస్తుంది. ఆ తర్వాత జనవరి 21, 22, 23 తేదీల్లో కంపెనీ షేర్లు లాభాలను ఆర్జించి ₹511.80 వద్ద ముగిశాయి. అయితే శుక్రవారం కంపెనీ స్టాక్ ₹515 గరిష్ట స్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేర్లు స్వల్ప లాభంతో ముగిశాయి. వరుసగా 3 ట్రేడింగ్ రోజులు లాభాలను ఆర్జించడంతో కంపెనీ వాల్యుయేషన్ పెరిగింది. జనవరి 20న కంపెనీ మార్కెట్ క్యాప్ ₹54,608.98 కోట్లకు చేరుకుందని డేటా చూపిస్తుంది. జనవరి 23న ఇది పెరిగింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ వాల్యుయేషన్ ₹55,675.05 కోట్లకు చేరుకుంది. అంటే 3 రోజుల్లో కంపెనీ వాల్యుయేషన్ ₹1,066.07 కోట్ల పెరిగింది. ఈ ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీ గణనీయమైన క్షీణతలను చవిచూశాయి. జనవరి 20న సెన్సెక్స్ 82,180.47 పాయింట్ల వద్ద ఉంది. జనవరి 23న 81,537.70కి పడిపోయిందని డేటా చూపిస్తుంది. అంటే ఈ కాలంలో సెన్సెక్స్ 0.78% క్షీణించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచిక అయిన నిఫ్టీకి జనవరి 20న 25,222.50 వద్ద ఉంది. జనవరి 23న 0.73% తగ్గి 25,048.65 వద్ద ముగిసింది.